అందరికీ నమస్తే అండి. ధనుర్మాసం బిగిన్ అయింది కదా! మనం గోదాదేవి చరిత్ర అవన్నీ చదువుకుంటే చాలా మంచిది. పాసురాలు చదువుకుంటే. పాసురాలు మనందరికీ అంటే తమిళియన్స్‌కి బాగా వస్తాయి గానీ నాకైతే మా తెలుగు వాళ్ళకైతే కష్టం కదా! రాదు. కానీ మనం అవి తప్పులు ఉన్నా మనం మంచిగా చదువుకుంటే చాలా మంచిదిట అసలు పాసురాలు. నేను తమిళంలో మామూలుగా చదువుకుంటా గానీ ఇలా అందరికీ కొంచెం తెలుగులో చెప్తే తెలుసుకున్న కొంచెం తెలియని వాళ్ళకి ఏమన్నా ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను ఇవాళ నుంచి మొదలెడుతున్నాను. ఇంక ఇవాళ 5వ రోజు. ఇంకా ఫస్ట్ నుంచి తెలుగు తాత్పర్యం బిగిన్ చేస్తాను. మొదటి పాసురానికి భావార్థం చెప్తున్నాను. ఇవి విన్నా గూడా పుణ్యమే. మనం పూజ చేయకపోయినా గూడా. భగవంతుని పొందుటకు అత్యంత అనుకూలమైనటువంటి మార్గశిర మాసము లభించినది గదా! మరియు చంద్రుడు చల్లనైన కాంతులు వెదజల్లడి మంచి రోజులు కూడా. కృష్ణుని యొక్క విరహమును తీర్చుకున్నటకు వ్రతమును స్నానమును ఆడదలిచిన వారు అందరును తప్పక రండు. సుందరములైన ఆభరణములను ధరించి గోవుల యొక్క గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలను ప్రతిక్షణమునకును పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఆ సంపదాది వైభవముల తొలతూగడి బాలికామణులారా ఇటు అనరించబోవు మనలకు పదునైన బల్లెమును ధరించి సుతుని రక్షణమునర్చుటకు హింసలను కూడా చేయుటకై వెనుకంజ వేయని నందగోవుని నమ్రపుత్రుడై సౌందర్యముతో విశాలములై విప్పారినటువంటి నేత్రములతో గాంచడి యశోదమ్మకు సింహకిశోరమునయ్యున్న నీలమేఘఛాయు ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమునర్చు చంద్రుని రీతిగా శత్రు సమూహములకు తీక్షణములైన మార్తాండని రీతిగా దోచడి దివ్యమైన ముఖమండలము కలిగిన నారాయణుడే అతని తప్ప మరొకరిని వాంఛింపని మనలకై పరై అనడినొక నామము గల వాద్యమును అనుగ్రహించును. దీనికి గాంచిన లోకులందరూ ముదమును అంటే సంతోషమును అందునట్లుగా ఈ వ్రతమును ఆచరించదము రండి. ఇప్పుడు రెండవ పాసురానికి భావార్థం. దుఃఖములతో నిండి ఉన్న ఈ పృథివీయందు జన్మించి ఉన్న భగవానుని తలుచుకొని సుఖము పొందుచున్న వారులారా, మన మొనరించబోవు ఈ తిరుప్పావే అయినడి ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించడి విధానములను వినగోర్చున్నారు. క్షీరసముద్రమునందు నిశ్శబ్ద సహితముగా మొరలు ఆలకించుటకై శయనించియుండడి ఆ పురుషోత్తముని యొక్క పాదపద్మములనే కీర్తన అనర్తుము. విలాస సంబంధ వస్తువులైన క్షీరమును త్రాగకుందుము. ఇంకను తెల్లవారకనే స్నానమునరించి కనులకు కాటుకో దీర్పము. సుగంధభరితములైన పుష్పాదుల తలలో ముడువము. అనర్థకరములైన క్రియలు నాచరింపము. ఇతరుల మనసును నొచ్చురీతిన మాటలాడము. పెద్దవారులను ఘనమైన రీతిన సత్కరించుటయు సన్యాసులు బ్రహ్మచారుల యొక్క సత్పాత్రతలయందు భిక్షముడుటయు దాపరికము లేకుండా యథాశక్తిగా చేయుదుము. ఈ విధమైన శాశ్వతముగు సుఖమునొసగడి ఆత్మోజ్జీవన మార్గమును నరసి ఆనందముతో దానిని అనుష్ఠించదము. ఇదియే మన యొక్క వ్రతము. మూడవ పాసురానికి భావార్థము. రాక్షసరాజగు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి ముదముచే ఆకాశముందు అంతటను పెరిగి లోకాలను కొలచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందముల నామముల మనరించి మనమందరమును ఈ తిరుప్పావై వ్రతమును ఆచరించిన దేశముందు అంతటయున్ను దుర్భిక్షము కలుగక ప్రతి మాసమునకు 3 పర్యాయములు వర్షములు కురియను. పంట చేలు అన్నియును త్రివిక్రముని వలె వృద్ధి చెంది సస్యశ్యాముల యొక్క మధ్యభాగములందు చేపలు త్రుల్లిపడుచు ఉండ సుందరములైన కలువల ఎందరి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొనుచున్నవిగా అగును. మరియును గోసమృద్ధి విషయమునందును గోవులు కూడా గోశాల యందు ప్రవేశించి అటునిటు కదలక కూర్చుండి బలిసినటువంటి పొదుగుల స్పర్శించగానే అనేక కుండలు నింపడి ఔదార్యమును కలవిగా తయారవును. ఎంత అనుభవించినను తరిగిపోనటువంటి ఐశ్వర్యమును లభించును. కాబట్టి మనమందరం ఈ వ్రతమును ఆచరించెదము. 4వ పాసురం భావార్థము. ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులందరూ తమ తమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణదేవుని కలుసుకొందము. గంభీరమైన స్వభావమును కలిగి వర్షాది దేవతైన ఓ పర్జన్యుడా, నీవు వెనుకంజ వేయబోకుము. గంభీరమైన సముద్రం యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటిని గ్రహించి గర్జనలతో ఆకాశము అంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రియ ప్రతి ఒక్క శరీరరీతిగా నీల శరీరమై ఉండుము. అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణహస్తమందరి శ్రీ సుదర్శన చక్రం వలె తళుకు బెళుకుమని మెరసియు వామహస్తమునందరి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయో అదుర్రీతిన ఉరమవలయును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ సారంగమనడి ధనుసుచే విడువబడిన శరవర్షమున రీతిన లోకములు అన్నీయును సుఖమునందుటల
నుంతునట్టులో అంతటను వర్షించుము. అప్పుడు మేమును ఈ మార్గశీర్ష వ్రతము స్నానమును ఆచరించదుము, ముదమార చేయుదుము.